రేషన్ పరేషాన్. సో 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే రానున్న వర్షాకాలాల నేపథ్యంలో ఆ వరదలు, వర్షాలు, ఈ బియ్యం సరఫరాలో, సప్లై చైన్లో ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి అయితే 3 నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ విషయానికి వచ్చేసరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది మొదలుపెట్టింది. సో గతంలో మిగిలిపోయినటువంటి దొడ్డు బియ్యం స్టాక్ అక్కడక్కడ కొంత 2400 కోట్ల రూపాయలు అంత విలువ చేసే 420 కోట్ల రూపాయల విలువ చేసే దొడ్డు బియ్యం స్టాక్ అనేది వివిధ గోడౌన్లలో, రేషన్ షాప్ల కాడ అక్కడక్కడ మన డీలర్ల దగ్గర మిగిలిపోయింది. ఆ స్టాక్ను ఏం చేయాలో తెలుస్తలేదు వీళ్ళకి. ఆ స్టాక్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇప్పుడు 3 నెలల స్టాక్ ఒకటేసారి రావాలంటే రేషన్ డీలర్లు కొత్త ఇల్లు కిరాయికి తీసుకోవాల్సిన అద్దె తీసుకోవాలి. ఆ 3 నెలల మందం ఆడ బియ్యాన్ని డంప్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా వాళ్ళకు ఆర్థిక భారం కూడా మారే అవకాశం ఉంది కాబట్టి సో మరి ఈ సన్న బియ్యం మళ్ళా ఇక్కడ ఇంకొక చిక్కొచ్చి పడ్డది. 3 నెలలకు సరిపోయేంత సన్న బియ్యం స్టాక్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేనట్టు కూడా తెలుస్తుంది. సో ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీపై మల్లగుల్లాలు, కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర సర్కార్ కసరద్దు. 2 నెలలకే సరిపడా నిల్వలు ఉన్నట్లు అంచనా. వానాకాలం సీఎంఆర్ రైస్ ఇంకా అప్పగించని మిల్లర్లు. వానాకాలానికి సంబంధించిన ఇంకా రాలేదు. రాష్ట్రంలో 1.5 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. వారికి సన్నబియ్యం సరఫరాపై తొలగని సందిగ్ధం. 2 నెలలకే సరిపడా నిల్వలు ఉన్నట్లు అంచనా. వానాకాలం సీఎంఆర్ రైస్ ఇంకా అప్పగించని మిల్లర్లు. ఒకేసారి స్టాక్ వస్తే భద్రపరిచేందుకు డీలర్ల తిప్పలు. కొత్త ఇండ్లు తీసుకుంటే అద్దెలు ఎలా చెల్లించాలనే గగ్గోలు. ఈ పాస్ సాఫ్ట్వేర్తోనూ అనేక సమస్యలు. తూకం బయోమెట్రిక్లోనూ కొత్త చిక్కులు వస్తున్నాయట. సో తూకం బయోమెట్రిక్ల చిక్కులు ఉన్నాయి, ఈ పాస్ సాఫ్ట్వేర్ల సమస్యలు ఉన్నాయి. కొత్త ఇండ్లు తీసుకుంటే అద్దె ఎట్లా చెల్లించాలనేమో వీళ్ళు రైస్ మిల్లర్లు గగ్గోలు పెడుతురు. ఒకటేసారి స్టాక్ వస్తే భద్రపరిచేందుకు డీలర్ తిప్పలు. వానాకాలం సంబంధించి ఇంకా రైస్ రాలేదట. వర్షాకాలంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. కొన్ని రోజుల నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్ల నుంచి గ్రామాలకు బియ్యాన్ని తరలిస్తుంది. అంగన్వాడీలు, హాస్టళ్లతో పాటు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అంటే 3 నెలలకు సంబంధించి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుంది. సో కేవలం 3 నెలలకే 6 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. మరి అంత బియ్యం ఉందా సర్కార్ దగ్గర అంటే లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 2 నెలలకు సరిపడా స్టాక్ ఉందని, మిగతా 1 నెలకు సంబంధించి ఏ విధంగా సర్దుబాటు చేయాలని అధికారులు మళ్ళా గులాలు పడుతున్నట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో చేరని సీఎంఆర్ రైసు. సో వానాకాల సీజన్ రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసింది. వాటిని సీఎంఆర్ చేస్తే 15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందని అంచనా వేసి ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. కానీ రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. సో వాస్తవానికి వాళ్ళు సన్న బియ్యానికి, సన్న వడ్లకి మద్దతు ధర పెంచి సన్న బియ్యాన్ని తీసుకోవడంలో బాగా సక్సెస్ఫుల్గా పోతుంది కాంగ్రెస్ సర్కార్. అయితే కాకపోతే ఈ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి ఆ సన్న బియ్యం అనేది ఇంకా తొందర వాళ్ళు మిల్లింగ్ చేసి తొందరగా ఇస్తలేరు అన్నట్టు. 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేశారు. దాన్ని మిల్లింగ్ చేస్తే సీఎంఆర్ చేస్తే 15 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రావాలి. కానీ రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని, మిగతా యాసంగి రైస్తో కలిపి ఇచ్చేందుకు 10 జిల్లాల్లో ఒప్పందం జరిగినట్లు అధికారులు అంతర్గత సంభాషణ తెలిపారు. అయితే సీఎంఆర్కు ఇచ్చిన బియ్యాన్ని మిల్లర్లు ఏనాడు పూర్తిగా అప్పగించలేదని, ఈ నేపథ్యంలో 3 నెలల బియ్యం పంపిణీలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తవచ్చని రేషన్ డీలర్ సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు మే నెలకు సంబంధించి సన్న బియ్యానికి కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ కాలేదని అంటున్నారు. స్టాక్ కొరత కారణంగా 15% మంది లబ్ధిదారులకు బియ్యం లేక వెనుదిరిగారని, వారికి ఏ విధంగా సర్దుబాటు చేయాలో తెలియడం లేదని చెప్తున్నారు. నిల్వ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే సాఫ్ట్వేర్ తూకంలో కూడా సమస్యలు ఉన్నాయి. కొత్త లబ్ధిదారులకు పంపిణీపై సందిగ్ధమట. రాష్ట్రంలో 91.19 లక్షల కార్డుల ద్వారా ప్రభుత్వం 2.93 కోట్ల మందికి 1.7 లక్షల 97 లక్షల మెట్రిక్ టన్నుల పైగా సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. వీటి వల్ల 1.5 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు మొత్తంగా 13 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను కార్డులో జత చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీరికి వచ్చే నెలలో
3 నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ చేస్తారా అనే సందిగ్ధం నెలకొన్నది. జూన్ వరకు కొత్త లబ్ధిదారుల విషయంలో జాప్యం చేసి ఆ తర్వాత వీరికి రేషన్ పంపిణీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతుంది. అట్లయితే ఇబ్బంది లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక 2 నెలలు ఆపితే ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మరి అక్కడ స్టాక్ లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు? ఓ 2 నెలలు బియ్యం పెద్దగా రాకపోయినా సరే రేషన్ కార్డు వస్తుంది అన్నట్టుగా ఉన్నారు. మరి కొత్త రేషన్ కార్డుదారులకు కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు మేబీ. సో దాని మీద నిర్ణయం అయితే తీసుకోలేదు.